వస్తే ఏంటి ప్రాబ్లమ్స్ సార్? సంజయ్ వస్తే అంటే ఇప్పుడు వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సంజయ్ కుమార్ వాళ్ళందరినీ వాళ్ళకి పని చేయగలుగుతాడా? చేయలేడు కదా. ఇప్పుడు ఆయనకి మొదలే ఈర్ష్య ద్వేష భావాలు ఉన్న వ్యక్తి, నేను క్లియర్గా చెప్తున్నా. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగదు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి సారు అంతకంటే పై స్థాయిలో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇవాళ అక్కడ బతికి బట్టగడతాడు, వాళ్ళకి ఏమైనా పని జరుగుతుంది. మేము ఎన్నేళ్ల నుంచి ఇప్పుడు మేము కూడా జీవన్ రెడ్డి సారు అంటే ఎప్పటి నుంచి సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి, సార్ రాజకీయంలోకి వచ్చిన నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. కానీ మేము ఎప్పుడు ఏం ఆశించాలి, ఆయన వెనుక మేము అందరం నడిచినాం. ఆయన బాగుంటే మేము బాగున్నాం అనుకున్నాం. కానీ ఇవాళ సారు పదవి ఉన్నా లేకున్నా, సారు ఎన్ని రకాలుగా ఏ రకంగా మభ్యపెట్టినా ఎక్కడికి కూడా పోలే. కాంగ్రెస్ పార్టీ తనకు సరి అయిన న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. న్యాయం అంటే ఏమనుకుంటారు? ఒకవేళ సంజయ్ వస్తే మీకు ఎలాంటి నష్టం అయితే మీరు అనుకుంటారు? లేదండి, సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా వచ్చినాక ఇన్ని రోజుల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వేధించి ఒక్కొక్కరిని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి ఒక్కొక్కరి మీద రౌడీ షీటర్లు కేసులు చేసి అట్లాంటి ఆయనకు చేసేంత లేదు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి సారేమో ఏ మనిషిని చూడడు, ఎవరు వచ్చినా నీకేం పని ఉంది అని చేస్తాడు. కానీ వాళ్ళు మేము ఏరుకుంటా పని చేసినోడు. అంటే గత 10 ఏళ్ళుగా కార్యకర్తలను వేధించారని చెప్పి చెప్తారు. ఇవన్నీ మీ ముఖ్యమంత్రి కానీ మీ పిసిసి ప్రెసిడెంట్కి ఇవన్నీ తెలియదా, లేకపోతే తెలియకుండానే ఈ రాజకీయం జరిగింది? అట్లాంటప్పుడు సరే ఏదన్నా ఆయన నువ్వు చేర్చుకుందాం అనుకున్నప్పుడు జీవన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారే ఒక అటు పెట్టిండ్రు. ఎక్కడన్నా ఎవరినన్నా చేర్చుకోవాలన్నప్పుడు అక్కడ ఉన్న లోకల్ నాయకులను అడిగినాకనే వాళ్ళని చేర్చుకోవాలి. మరి ఇంత పెద్ద సీనియర్ నాయకుడిని ఈయనను సంప్రదించకుండా మరి ఆయనను తీసుకోవడం అంటే కరెక్టేనా? మీరు చెప్పండి, అవునా లేదా? మరి మేము ఇంతమంది వాళ్ళు ఇక్కడికి వచ్చిందంటే అది జీవన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉంటే ఇవాళ నిన్న రాత్రి దాకా ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. ఇవాళ ఇక్కడి వరకు పొద్దున్న లేచే వరకు ఇంతమంది వచ్చిండ్రు. కానీ అది బాగలేదండి. మా రేవంత్ రెడ్డి అయినా నేను నమస్కారాలు తెలుసుకుంటే మేము ఆయన ఇవాళ కూర్చోవడానికి మేమందరం కారణమైనాం. కానీ మేము పదవులు అడగలే, ఏం అడగలే. కానీ మా జీవన్ రెడ్డి గారు సరి అయిన అందులో ఉంటేనే మంచి ఉంటేనే. ప్రజాపాలన చూసి వస్తుర్రు ప్రత్యేకంగా వేరే పార్టీల నుంచి మా పాలన బాగుంది కాబట్టి వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వస్తున్నారు, వాళ్ళని ఎట్లా కాదంటామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. ఎమ్మెల్యేలను ఎప్పుడు తీసుకోవాలండి? వాళ్ళు నిజంగానే ఆకర్షణ అయ్యి ఆడ స్వచ్ఛందంగా పని చేయని కొన్ని రోజులు చేసినాక తీసుకుందాం. మనకేముంది, ఇలా 65 మంది ఉన్నారు, ఒకరు ఇద్దరు స్వచ్ఛందంగా వచ్చిండ్రు, 67 మంది ఉన్నారు, సరిపోతుంది. ఇంకా మనకి వాళ్ళే ఎమ్మెల్యేలు కావాలనుకుంటే ఇట్లా దొంగదారుల దిడిదారుల నైట్ల కలుపుకోవడం అయితే సరికాదు. జీవన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ చేసి, అన్న మీరు కూడా ఉన్నారు, మీరు పని చేస్తారు, మీకు కూడా మీ కార్యకర్తలకు న్యాయం చేస్తామని అంటే మా సారు అట్లా ఇదేటోడు కాదు. ఇలా ఎవరికి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, మా సార్కి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎందుకు చేర్చుకున్నారు అని చెప్పి. పార్టీ టికెట్ మీద గుర్తు మీద గెలిచి మరో పార్టీలో జాయిన్ కావడం వల్ల కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి కష్టాలు ఉంటాయి కదండి. ఇప్పుడు మేము ఇన్నేళ్ళు కొట్లాడింది ఇక్కడ, వాళ్ళు పెద్దల నాయకులు వేరే ఉంటారండి. కార్యకర్తలకు అక్కడ మాకు ఎంత స్ట్రెస్ ఉంటుంది. నేను కూడా ఒక సర్పంచ్ని, నా మీద కూడా ఒక కేసు చేసిండండి టీఆర్ఎస్ వాళ్ళు. నేను జీవన్ రెడ్డి సొంత తమ్ముడు భార్యను. నేను ఒక వర్క్ చేసినాను, డబుల్ బెడ్రూమ్ అంటే నేను ఒక కన్స్ట్రక్షన్ చేశాను. అది ఇప్పటి వరకు నేను జీవన్ రెడ్డి మరదలైనందుకు నా బిల్లు రాలే. అదే సారు నిన్నటి నుంచి చెప్తా ఉన్నారు. అంటే మమ్మల్ని ఏ రకంగా వేధించిండ్రో దీన్ని బట్టి తెలుస్తుందా? ఒక్కొక్క కార్యకర్తల మీద, ప్రతి ఒక్క కార్యకర్త మీద కేసులు. మేము వాళ్ళని పోయి రేపు ఎట్లా కలుస్తాము, మేము ఎట్లా చేసుకుంటాము? అదే డబుల్ బెడ్రూమ్ బిల్లుల గురించి వస్తున్నారు, 200 కోట్లకు సంబంధించి అదొక ప్రచారం జరుగుతుంది, నిజమేనా? 100% అండి. వాళ్ళ వియంకుడు అన్ని వర్కులు చేసిండు కాబట్టి ఆయన పార్టీ మీద అభిమానంతో కాదండి. మొన్న కూడా ఆయన కంప్లీట్ బీజేపీకి వర్క్ చేయించిండు. మొత్తం మా కార్యకర్తలు ఇట్లా నిలబడున్న కాడ మీరు బీజేపీ కోటేయండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు. అంటే ఎవరికి పని చేసిండ్రు? మరి మాకు ఇప్పుడు అవసరం ఏముంది? నువ్వు అన్ననే నీ ఎమ్మెల్యే గెలిచినావు, నువ్వు అక్కడే ఉండి నువ్వు పని చేయక జనాలకు. సార్ ఉన్నారు, జీవన్ రెడ్డి సార్ ఉన్నారు, సరిపోతుంది. ఆయన ఏ పనైనా చేయగలుగుతారండి. తప్పకుండా. థ్యాంక్ యూ అండి.